ఈరోజు ఇండియన్ క్రాబ్ కర్రీ ఎలా వండాలో చూపిస్తానండి. ముందుగా క్రాబ్స్ తీసుకున్నాను, వాటిని క్లీన్ చేసుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా వాటిని కాళ్ళని ఇలా చేత్తో లాగేస్తే వచ్చేస్తాయి. వీటిని కూడా అట్లాగేనండి, చేత్తో ఇలా మెలితిప్పి తీస్తే వచ్చేస్తాయి. ఇంకో పక్కవి కూడా అలానే తీసేయాలి. ఇక్కడ సన్న లేయర్ లాగా ఉంటుందండి, దాన్ని ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో తీసేయచ్చు. నేను పీత కాలే యూజ్ చేస్తున్నాను. ఇట్లా తీసేయాలి. అట్లాగే దాని షెల్ని కూడా తీసేయాలి. ఇదిగోనండి, తీసేసాను. ఇప్పుడు ఇది క్లీన్ చేసుకోవాలి. దానిలో వేస్ట్ అంతా చేత్తో తీసేసి తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇట్లా వాటర్తో వాష్ చేస్తే దానిలోని వేస్ట్ అంతా పోతుంది. ఇట్లా 2 సార్లు కడుక్కుంటే మొత్తం పోతుందండి. అట్లాగే మిగతా క్రాబ్స్ కూడా చేసేసుకోవాలి. మొత్తం క్రాబ్స్ చేసిన తర్వాత ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇదిగోనండి, మొత్తం క్లీన్ చేసేసాను. ఇప్పుడు మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, అల్లం, గసగసాలు ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోయాలండి. ఇవ్వనండి, కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ని పీతల్లో వేసేయాలి. మిక్సీలో ఉన్న మసాలా వేస్ట్ కాకుండా ఒక గ్లాస్ వాటర్ పోసేసి తిప్పేసి పీతల్లో వేసేస్తున్నాను. ఒక స్పూన్ పసుపు అండి, అలానే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కారం ఒక 2 స్పూన్లు, పచ్చిమిరపకాయలు ఒక 4 ఇట్లా పొడుగ్గా కోసుకొని వేస్తున్నాను. ఆయిల్ ఒక 1/4 కప్పు. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలండి. మొత్తం పీతలు మసాలా అంతా కలిసేలాగా ఒకసారి తిప్పి కలుపుకోవాలి. నేను ఫ్లేమ్ హైలోనే పెట్టానండి, మూత పెట్టేసుకోవాలి, మధ్య మధ్యలో చూసుకోవాలి. ఇదిగోనండి, కూర ఉడుకుతుంది, ఇంకా ఎగరాలి. ఇంకో 10 నిమిషాల తర్వాత చూస్తే మళ్ళీ చూడండి, కూర ఎగిరిపోయింది. ఇట్లా ఎగిరిపోయిన తర్వాత కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ క్రాబ్ కర్రీ రెడీ అయిపోయింది.